ఇక వరంగల్ వెళ్ళాము. వరంగల్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సర్పంచ్ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరిగింది, అక్కడ ఎంత మేర నమోదైంది, అదేవిధంగా మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ 555 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా అందులో 53 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 502 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. తర్వాత 4952 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది పోలింగ్. కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మొత్తం యావరేజ్గా ఉమ్మడి వరంగల్ జిల్లాను తీసుకుంటే 75% పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా తుది లెక్కలు రావాల్సి ఉంది. 75% పోలింగ్ నమోదైనట్టు యావరేజ్గా, అంటే కొన్ని మండలాల్లో 85% నమోదైంది, కొన్ని మండలాల్లో 70% నమోదైంది. అట్లా యావరేజ్గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి తీసుకుంటే 75% పోలింగ్ నమోదైంది. మొత్తం కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరగలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు కూడా అందుకు సహకరించారు. మొత్తం 502 సర్పంచ్ స్థానాలకు సంబంధించి మొత్తం 1749 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా వార్డులకు సంబంధించి 4952 వార్డులకు సంబంధించి 8676 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు. వీరికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని చోట్ల వృద్ధులను, వికలాంగులను తీసుకొచ్చేటువంటి క్రమంలో, బంధువులు వారిని తీసుకొచ్చేటువంటి క్రమంలో పోలీసులు వారించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లను కానీ మాత్రమే రావాలి, వాళ్ళ బంధువులు వెంట రావద్దని పోలీసులు వారించడంతో అక్కడక్కడ స్వల్ప వివాదాలు జరిగాయి తప్ప పెద్దగా వివాదాస్పద ఘటనలు ఏమీ జరగలేదు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖుల్లో, రాజకీయ నాయకుల్లో ఆయన ఒక్కరు మాత్రమే విలేజ్లో, ఆయన సొంత గ్రామం పర్వతగిరిలో ఓటు నమోదు చేసుకోవడంతో అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలీసులు, ఇటు కలెక్టర్, పోలీసు భద్రతా పరంగా పోలీసు జిల్లా స్థాయి అధికారులు, తర్వాత కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఎన్నికను పర్యవేక్షణ చేశారు. ఇది గ్రామ పంచాయతీ ఎన్నిక కాబట్టి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకే సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు వచ్చిన వాటందరికీ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కల్పించారు. కేవలం ఒక వర్ధనపేటలో మాత్రము 6 మాత్రం ఆలస్యంగా, 1 దాటిన తర్వాత 6 వస్తే వాళ్ళను వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అంతే మినహా మొత్తంగా ప్రశాంతంగా సాగింది. కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు, తర్వాత కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతంలో గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అదనపు భద్రతా బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. శంకరి, ఓటు